సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది. హైదరాబాద్ శివారులోని జల్పల్లిలో ఉండే ఆయన నివాసంలో 10 లక్షలు చోరీకి గురయ్యాయి. ఈ విషయాన్ని స్వయంగా మోహన్ బాబు నిన్న రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయటం జరిగిందట. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి తిరుపతిలో ఉన్న ఆ దొంగను పట్టుకున్నారు. ప్రస్తుతం దొంగను పట్టుకుని పోలీసులు విచారిస్తున్నారు. ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుకు ఫిల్మ్ నగర్తో పాటు హైదరాబాదు శివారు ప్రాంతం జల్పల్లిలో మరో ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో దొంగతనం జరిగిందట. 10 లక్షలు చోరీకి గురైనట్టు స్వయంగా మోహన్ బాబు రాచకొండ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ఇంట్లో దొంగతనం జరిగిందని మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేసిన పోలీసులు వెంటనే ఎంక్వైరీ చేసి నాయక్ అనే వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డట్టు గుర్తించారు. నాయక్ కొన్నాళ్లుగా మోహన్ బాబు ఇంట్లో పనిచేస్తూ ఉన్నాడట. దొంగతనం చేసిన డబ్బుతో నాయక్ తిరుపతి పారిపోయాడు. అక్కడే పోలీసులు నాయక్ను అదుపులోకి తీసుకున్నారు. కాగా 2019లో కూడా మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగిందని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంట్లో పనిచేసే పని మనిషే డబ్బు, నగలు చోరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పుడు కూడా ఇంట్లో పనిచేసే వాళ్లే దొంగతనం చేశారని ఫిర్యాదు చేయటం కొసమెరుపు. అయితే అప్పట్లో ఫిల్మ్ నగర్ ఇంట్లో దొంగతనం జరగ్గా ఇప్పుడు హైదరాబాద్ శివారు ప్రాంతం జల్పల్లిలోని మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగిందని ఫిర్యాదు చేశారు. సినిమా స్టార్స్ ఇళ్లలో పనిచేసేవారు అత్యాశతో ఏదో ఒక సమయంలో దొంగతనానికి పాల్పడటం కామన్ విషయమైంది. కొందరు చిన్న దొంగతనాలను మందలించి వదిలేస్తే కొందరు మాత్రం పోలీస్ ఫిర్యాదుల వరకు వెళుతూ ఉంటారు. నాయక్ 10 లక్షల దొంగతనానికి పాల్పడటంతో మోహన్ బాబు పోలీసుల వద్దకు వెళ్లారు. సినిమా స్టార్స్ ఇళ్లలో పనిచేసేవారు చాలా నమ్మకస్తులే ఉంటారు. కానీ కొందరు మాత్రం అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. మోహన్ బాబు సినిమాల విషయానికొస్తే ఈ మధ్య ఎక్కువ సినిమాలు చేయటం లేదు. ఆ మధ్య చేసిన సన్ ఆఫ్ ఇండియా నిరాశపరచడంతో పాటు తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో మోహన్ బాబు సినిమాల్లో ఎక్కువగా కనిపించటం లేదు. మరోవైపు ఆయన తనయుడు మంచు విష్ణు నిర్మిస్తున్న భారీ బడ్జెట్ ప్రతిష్టాత్మక మూవీ కన్నప్పలో కీలకమైన గెస్ట్ రోల్లో కనిపించబోతున్నారు. తిరుపతిలో ఎక్కువగా స్కూల్స్లో ఉంటున్న మోహన్ బాబు అప్పుడప్పుడు మాత్రమే హైదరాబాద్కి వస్తూ ఉంటారని సమాచారం.